దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో ఏర్పాటు చేయబడిన ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దేవుడిని దీవించి ఆస్వాదించును గాక. ఉదయకాల సమయంలో మనము కొన్ని విషయాలు 2 కొరింథీ 3వ అధ్యాయము 6వ వచనంలో ధ్యానం చేసి ఉన్నాము. దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ 2 కొరింథీ 3వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమును కాదు కానీ ఆత్మకే పరిచారకులవుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపను కానీ ఆత్మ జీవింపచేయనంట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమే, మనం అర్థం చేసుకోవాలి. అక్షరం గురించి, అక్షరం అంటే ధర్మశాస్త్రం అని, ఆత్మ అంటే మరి దేవుని యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన సిలువలో ప్రాణం పెట్టిన యాగాన్ని, త్యాగాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నది. ప్రియులారా, 2 కొరింథీ 3:7 ఈ విధంగా వ్రాయబడినది: మరణకారముగా పరిచర్య రాళ్ల మీద చెక్కబడి అక్షరములకు సంబంధించినను మహిమతో కూడినదాయి. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించున్న నేను ఆ మహిమ తగ్గిపోయినదేనను ఇశ్రాయేలు అతని ముఖము తేరి చూడలేకపోయాడు. ఇట్లుండగా ఆత్మ సంబంధన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకుంటున్నాము. దేవుడు మనకి మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ఎంత ప్రాముఖ్యమైనదో మనకి ఇక్కడ అర్థము అవుతున్నది. 2 కొరింథీ 3:9 ఈ విధంగా, శిక్షా విధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదని. ఇక్కడ 2 పరిచర్యలు. ఒకటి శిక్షా విధి కలుగుటకు ఉన్నటువంటి పరిచర్య, అది అక్షరం. రెండవదిగా మనం చూస్తున్నాము, మహిమ కలిగినదైతే అది నీతికి కారణమైన పరిచర్య ఎంతో మహిమకు కలదుగా, అధికమైన మహిమ కలదుగా మనము చూడగలుగుతున్నాము. ద్వితీయోపదేశకాండ 27-26 ఈ విధంగా రాయబడింది: ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరిచిన వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అని వెళ్ళారు. రోమా 3:20 ఏలనగా ధర్మశాస్త్ర సంబంధన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడాడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నదనే మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. పిల్లరా, రోమా 4:15 ఈ విధంగా వ్రాయబడినది: ఏలైనగా ధర్మశాస్త్ర ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేనిలా అతిక్రమమును లేకపోవను అంటాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమే. ఇది అంత మాత్రమే కాదు. రోమా 7:9-11 ఈ విధంగా రాయబడింది: ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుంటిని, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపములకు మళ్ళా జీవం వచ్చాను. నేనైతే చనిపోతాను. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా కనబడాను. 11 వచ్చింది: ఎలాగనగా పాపం ఆజ్ఞ హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కదా, ధర్మశాస్త్ర యొక్క క్రియల్ని మనము అర్థం చేసుకున్నప్పుడు ఇదంతా ప్రాముఖ్యమైనదిగా దేవుని లేఖనం మనకి హెచ్చరిక చేస్తున్న సందర్భాన్ని మనము చూడగలుగుతున్నాం. గలతీ 3:10 ఈ విధంగా వ్రాయబడినది: ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడినది. ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చలేరు, అది శాపగ్రస్తంతో సమానంగా ఉన్నది. ధర్మశాస్త్రం చేత ఎవడున్న దేవుని ఎదుట నీతిమంతుడిని తీర్చబడ్డాడు అన్న సంగతి స్పష్టమే. ఎలాగనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఇట్లారా, ఈ మాటను మనము దేవుని లేఖనానుసారముగా విశ్వాసం గల వారిగా ఉంటారు. దేవుడు మనకు తెలిసాడు. ధర్మశాస్త్రము ఏది చేయలేకపోయిందో అది కృప చేసిందనే విషయాన్ని మనం చూస్తున్నాం. గలతీ 3:21 ధర్మశాస్త్రం దేవుని వాగ్దానమునకు విరోధమైనదా అట్టనరా? జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును అంటారు. నీతి ధర్మశాస్త్రం మూలము అంటే వాస్తవానికి ఈ దీంట్లో చాలా ప్రాముఖ్యమైన లోతైనటువంటి అర్థాన్ని మనము చూడగలుగుతుంటారు. యోహాను
63. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ అన్నాడు. ద స్పిరిట్ ఆల్వేస్ టు గివ్ అస్ స్ట్రెంత్. రోమా 8:2. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమము నుండి నన్ను విడిపించటనగా ధర్మశాస్త్రం దేని చేయలేకపోయాను, దాన్ని దేవుడు చేస్తాను. యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మన పక్షంగా చేశాడనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. పుట్ట వ్యూహాను 1:1 విధంగా రాయబడింది. జీవాక్యము గురించి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటేమో, కళ్ళారా ఏది చూచుతామో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేనిని తాకి చేర్చును, అది మీకు తెలియచేయుచున్నాం. లేదా దేవుని వాక్యాన్ని మనము అనుసరించడానికి ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి ఒక ఉత్తమమైనదిగా తెలియజేస్తున్నాడు. యోహాను 5:21 తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించను, అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించనంట. ఇదంతా గొప్ప భాగ్యం పిల్లరా. రోమ 4:17 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయబడిన, లేని వాటినట్టుగా పిలిచివాడిన ఏమిని ఎదుట అనగా మనకందరికీ తండ్రి ఉన్నాడు ఎందుని గురించి అంట. నిన్ను అనేక జనులకు తండ్రిగా నియమించుతని అని వ్రాయబడినది. లేదా ధర్మశాస్త్రం దేన్ని చేయచాలకపోయినో అది నీతి మూలముగా అది మనకి అనుగ్రహించబడిన విషయాన్ని లేఖనంలో మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. 1 కొరింథీ 15:40 ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయన వ్రాయబడింది, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన చూడండి. ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించినంట. 2:4-5 ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై మనం మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తు కూడా బ్రతికించింది. కృప చేత మీరు రక్షించబడిన మనకి దేవుడిచ్చినటువంటి కృప రక్షణగా మనం అర్థం చేసుకుంటున్నాము. ప్రియులారా 1 పేతురు 3:18 ఎలాగనగా మనను దేవుని ఎదుగు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరం విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపల విషయంలో ఒక్కసారి శ్రమ పొందాడు. హౌ ట్రబుల్ హీ ఫేస్డ్, హీ హ్యాస్ గివెన్ ద ఇటర్నల్ లైఫ్ అండ్ హీ హ్యాస్ గివెన్ ద ఎబిలిటీ టు లివ్ ఫర్ ఎవర్. ఎల్లప్పుడూ మనం జీవించడానికి దేవుడు మనకు అనుమతించాడు. 1వ దినవృత్తాంత గ్రంథం 26:8 ఉభయదేదోము కుమారులైన వీరి కుమారులను వీరి సహోదరులను 62 వీరు తమ పని చేయటంలో మంచి గట్టివారు అంటారు. వారు ధర్మశాస్త్రానుసారముగా పరిచర్య చేశారు. కీర్తనలు 78-72 అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను, కార్యములు యందు నేర్పరే వారిని నడిపించాను. మన హృదయము, మన ఆత్మీయ స్థితి మనల్ని కాపాడుతుంది, మనం రక్షిస్తుంది. 119 కీర్తన 125 నేను నీ సేవకుడను, నీ శాసనమును గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగు చేయను. ధర్మశాస్త్రము జ్ఞానాన్ని తెలియజేస్తున్న విషయాన్ని మనము మరవకూడదు. అది సత్యమైనటువంటి జ్ఞానాన్ని మనకు బోధిస్తుంది. 50:1-13 నరులకు సంతోషమేమీ లేకపోయాను, యాజకులారా గొనె పట్ట కట్టుకొనుడి, అంగలార్చుడి, బయలుపేటం వద్ద పరిచర్య చేయవాలారా రోదనం చేయడి, నా దేవుని పరిచారకులారా గొనె పట్టకు వేసుకుని రాత్రి అంతా గడుపుడి, నైవేద్యం పానార్పణము మీ దేవుని మందిరములకు రాకుండా నిలిచిపోయినంటాడు. మనము దేవుని సన్నిధిలో రోదన చేయాలి అనేది ఇక్కడ లేఖనంలో మనము చూడగలుగుతున్నాము. ప్రియులారా దేవునికి ఎప్పుడైతే ఆ విధంగా రోదన చేస్తామో దేవుడు మనకు సహాయం చేస్తాడు. రోమా 2:29 అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైన ఆత్మీయ సంబంధం జరిగినే కానీ అక్షమణ జరిగినది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు కానీ దేవుని వలనే మెప్పు కలుగుతుందంట. రోమా 6:14 మీరు కృపకే కానీ ధర్మశాస్త్రం లేని వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అని చెప్తున్నాడు. 7:5 ఎలాగనగా మనం శరీర సంబంధమైన మనుషులై ఉండి మరణార్థమైన ఫలములను ఫలించుటకే ధర్మశాస్త్రములైన పాపేచ్ఛలు మన అవయముల కార్య సాధకములై
ఇండియన్ అంటాడు. ఇదంత గొప్ప ప్రణాళిక దేవుని యొక్క ఏర్పాటుని మనం అర్థం చేసుకున్నాం. 2 కొరింథీ 2:16 నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించుడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను మేమున్నామంట. దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకోవడానికి దేవుడు లోకానికి మనకు చక్కని సువాసనగా పరిమళ తైలముగా ఉంచాడనే విషయాన్ని మనం చూస్తాం. 2 కొరింథీ 3:7 మరణకాలముకు పరిచర్య మీద చెక్కబడి అక్షరములకు సంబంధించినదేనను మహిమతో కూడినదాయి. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించినప్పుడు ఆ మహిమ తగ్గిపోతుందనను ఇశ్రాయేలు అతని ముఖము తేరి చూడలేకపోయేది. ఇట్లనగా ఆత్మ సంబంధ పరిచర్య అంతా మహిమ గలదై ఉండును అంటారు. మనము ఆత్మ సంబంధమైన పరిచర్యకి మనం పిల్లబడ్డామనే విషయాన్ని ఇక్కడ వాక్యము మనకు తెలియజేస్తుంది. అక్కడే 3:11 కూడా ఈ విధంగా రాయబడింది, తగ్గిపోవున్నది మహిమ గలదై ఉండునను, నిలిచినది మరి ఎక్కువగా మహిమకు గలదై ఉండను కదా అంట. అంటే దేవుని యొక్క కృపని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తానికి దేవుడు మనకు ఒక అనుమతి అనుగ్రహించాడు. అంత మాత్రం కాదు. 2 కొరింథీ 4:1 ఈ విధంగా రాయబడి, కాబట్టి ఈ పరిచర్య పొందిన కరుణించబడిన వారమై అధైర్యపడు. 2 కొరింథీ 5:15 జీవించే వారి మీద తమ కొరకాక తమని మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకై జీవించుట ఆయన మనందరి కొరకు అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాం. నిజముగా దేవుని యొక్క కృప మనకు ఆ విధంగా నిశ్చయించబడినదనే విషయాన్ని ఇక్కడ లేఖనం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియులారా, అంత మాత్రం కాదు. 2 కొరింథీ 5:20 కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడడం క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇదంత గొప్ప భాగ్యము. దేవుడు మన తన నిత్య రాజ్యానికి వారసు రావడానికి మనకి కృప అనుమతిస్తున్నాడు. 2 కొరింథీ 6:4 శ్రమల యందు, ఇబ్బందుల యందు, ఇరుకుల యందు అంట. whenever we face the problems, temptations, trials, we just can stand before God will definitely set right us. 2 కొరింథీ 11:23 క్రీస్తు పరిచారకుల వెర్రివారి వలె మాట్లాడుచు నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారక మరి విశేషంగా ప్రయాసపడుతుంది. మరి అనేక పర్యాయాన్ని సరసాలో ఉంటాయి, అపరిమితంగా దెబ్బలు తింటే, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటున్నాను. హౌ మచ్ టెంప్టేషన్స్, ట్రబుల్స్ గాన్ త్రూ బై అపోస్టల్ పాల్. 2 కొరింథీ 12:9 అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది అని ఆయన నాతో చెప్పాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తం విశేషముగా నా బలహీనత యందు బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. కొన్నిసార్లు మనము బలహీనత యందు అతిశయపడటానికి దేవుడు మనకు అనుమతిస్తున్నాడు. గలతీ 5:25 ఈ విధంగా రాయబడి, మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతే మా ఆత్మకు అనుసరించి క్రమముగా నడుచుకుందాం. కొలస్సీ 1:23 పునాది మీద కట్టబడిన వాడై స్థిరముగా ఉండి మీరు నిన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రణించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండి ఎడల అది మీకు కలుగు. పౌలు నేను ఆ సువార్తకు పరిచారకుడే. పౌల్ ఈజ్ వెరీ మచ్ డెడికేటింగ్ హిస్ లైఫ్ టు ద వర్డ్ ఆర్ ఇవాంజలికల్ వర్క్. కొలస్సీ 2:13 మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉంట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేస్తాడు. ఆయన ప్రధానులకును అధికారులకును నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనబరచాడు. నిజంగా అధికారుల్ని నిరాయుధులుగా చేశాడనే మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. 2:13 మరియు అపరాధములను శరీరం సున్నతి పొందకుండా దేవుడు మన పక్షము చేసిన ప్రతి మేల్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. అంత మాత్రం కాదు. 1 తెస్సలోని 1:4 ఎలాగనగా దేవుడు వలన ప్రేమించబడిన సహోదరులారా
మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాదు, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయంతోనూ మీ వద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటామో మీరు ఎరుగుతున్నారు. మనము కేవలము అక్షరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా కూడా మనం చేయడానికి దేవుని అనుమతి మనకి ఇచ్చాడు. 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నీవే దేవునికి కనబరచుటకు జాగ్రత్త పడగలరు. మనము దేవుని మాటకి లోబడే విషయం. ఆఖరిగా హెబ్రీ 8:8 అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్తున్నాడు, ప్రభు ఇట్లా ఇదిగో ఒక కాలం వచ్చినది, అప్పటికి ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితో నేను కొంత నిబంధన చేస్తారా. దేవుడు మనతో ఒక నిబంధన చేయడానికి తీర్మానం కలిగాడు. అందుకే 2 కొరింథీ 3:6 అంటాడు కదా, ఆయనే మమ్మల్ని కొత్త నిబంధన కొనగా అక్షరమును కాదు కానీ ఆత్మకే పరిచారుడికి మాకు సామర్థ్యము కలిగించి అక్షరము చంపను కానీ ఆత్మ చంపచ్చాడు. ఈ సాయంకాల సమయంలో మన జీవితంలో అక్షరానుసారంగా ఉన్నామా, ఆత్మానుసారంగా ధర్మశాస్త్రం నడుచుకుంటున్నామా, కృపకి మహిమకి మన పాత్రలుగా ఉన్నాం. మన పరిచయం చేసుకుందాం, ప్రార్థన చేస్తాం. స్తోత్రములు. ప్రేమగల తండ్రి, ఈ సాయంకాల పునరుద్ధానార్థంలో పాల్గొన ప్రతిబడిని దీవించి ఆశ్రయించండి. సాక్షి జీవిత కృపదాచి సకల ఘనత మహిమ ప్రభావిస్తుంది. మనం తెగించుకుని మీరేమని తీస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కినంత వేడుకను శుద్ధించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకసారి ఈ సాయంకాల పునరుద్ధాన శుభంతో దేవుని అందరికీ దీవించి ఆశీర్వదించుగా.